సో AWS అకౌంట్ అందరికి యాక్టివ్లో ఉంది. Yes. రైట్. సో లాస్ట్ క్లాస్లో మనం ఆటో స్కేలింగ్ గురించి డిస్కస్ చేసాం. ప్రాక్టీస్ చేశారు ఇది. Yes. సో ఆటో స్కేలింగ్ గ్రూప్లో మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ వచ్చినాయి. సో ఆటో స్కేలింగ్ గ్రూప్లో మనం ఏఎంఏ కాన్సెప్ట్ యూజ్ చేసాం, లాంచ్ కాన్ఫిగరేషన్ ఎలా క్రియేట్ చేయాలో యూజ్ చేసాం, రైట్. తర్వాత సింపుల్ నోటిఫికేషన్ సర్వీసెస్ కూడా ఎలా యూజ్ చేయాలో చెక్ చేసాం, రైట్. సో దీంతో మనకి ఓవరాల్గా EC2 సంబంధించిన సర్వీసెస్ అన్ని కూడా కవర్ చేసాం. మనకి AWS క్లౌడ్లో సో ఈ 3 సర్వీస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ మనం IAM గురించి చెప్పాం, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఇది ఒక ఇంపార్టెంట్ బేసిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన రోలు. రెండో సర్వీస్ వచ్చేసి మనకి S3 కంప్లీట్గా స్టోరేజ్ సంబంధించిన సర్వీసు ఫ్రీక్వెంట్గా వాడతాం. మూడో సంబంధించి వచ్చేసి మనకి EC2 డాష్బోర్డ్. EC2 డాష్బోర్డ్లోనే మనకి నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ వచ్చినాయి. EC2లో మనం ఎలాస్టిక్ ఐపీ గురించి డిస్కస్ చేసాం, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ గురించి డిస్కస్ చేసాం, AMI కాన్సెప్ట్ చెప్పాం, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్ వచ్చింది, ఆటో స్కేలింగ్ గ్రూప్స్ కూడా మనకి EC2లోనే వచ్చినాయి. ఓకే. ఫోర్త్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి అడ్మినిస్ట్రేషన్స్లో VPC వర్చువల్ ప్రైవేట్ గురించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసాం. సో VPC అనేది మనకి డిఫాల్ట్ నెట్వర్క్. ఒక నెట్వర్క్ మనం ఫామ్ చేయాలంటే కంపల్సరీ VPC డాష్బోర్డ్లోకి వెళ్ళి సో ఫస్ట్ మనం VPC క్రియేట్ చేయాలి, తర్వాత సబ్నెట్స్ని క్రియేట్ చేయాలి, రైట్. తర్వాత సబ్నెట్స్ తర్వాత రౌటింగ్ టేబుల్స్ క్రియేట్ చేయాలి, తర్వాత IGW ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేయాలి. ఈ 4 కాన్సెప్ట్స్ కూడా మనకి VPCకి సంబంధించి క్లియర్, రైట్. సో ఇప్పుడు మనకు లిటిల్ బిట్ కొన్ని డెవాప్స్ బ్యాక్ అండ్ కోడింగ్ కాన్సెప్ట్స్ కూడా టచ్ చేసింది. సో మీకు బేసిక్ క్లాసెస్లో చెప్పినప్పుడు బ్యాష్ స్క్రిప్ట్ గురించి ప్రాక్టీస్ చేయమని చెప్పారు, రైట్. బ్యాష్ స్క్రిప్ట్ అన్న షెల్ స్క్రిప్ట్ అన్న రెండు ఒకటి అన్నమాట, బ్యాష్ ఆర్ షెల్. దీని యొక్క ఫైల్ యాక్షన్స్ దేంతో స్టార్ట్ అవుతాయి, .sh ఫార్మేట్లో అవుతాయి. తర్వాత కోడింగ్ సైడ్ వచ్చేసి పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. పైథాన్కి ఎక్స్టెన్షన్ .py వస్తుంది. EC2 చెప్పినప్పుడు వెబ్ సర్వర్స్ని కాన్ఫిగరేషన్ గురించి చెప్పారు. వెబ్ సర్వర్స్ 4 టైప్స్ ఆఫ్ వెబ్ సర్వర్స్ ఉంటాయి. ఏంటి? IIS వెబ్ సర్వర్ ఉండొచ్చు, రెండోది HTTPD వెబ్ సర్వర్స్ గురించి చెప్పాం, మూడోది NGINX వెబ్ సర్వర్, నాలుగోది వచ్చేసి అపాచీ. ఈ 4 వెబ్ సర్వర్స్ గురించి ఇవన్నీ కూడా మీరు రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. ఓకే. వెబ్ సర్వర్స్కి కోడ్ అంటే బ్యాక్ అండ్ కోడ్. ఏ కోడ్ వాడాము వెబ్ సర్వర్స్కి? వెబ్ సర్వర్ పేజీ క్రియేట్ చేయడానికి HTTP వెబ్సైట్ యాక్సెస్ చేయడానికి బ్యాక్ అండ్ కోడ్ ఏంటి? కోడ్ ఏ ఫార్మాట్లో ఉండాలి? HTML. సో ప్రతి వెబ్ సర్వర్కి బై డిఫాల్ట్గా ఇండెక్స్ ఫైల్ ఉంటుంది కదా, రైట్. సో ఇండెక్స్ HTML ఫైల్ క్రియేట్ చేస్తాం లేదు. సో ప్రతి వెబ్ సర్వర్ ఇండెక్స్ ఫైల్ ఉండాలి. ఇండెక్స్ ఫైల్ ఏ లాంగ్వేజ్లో ఉంది? సో నేను HTML చెప్పాను, మీరు XML తీసుకోవచ్చు, రైట్. ప్రాక్టీస్ చేయాలి మీరు XML. జాసన్ తీసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయాలి. ఈ 3 లాంగ్వేజెస్ మనకి
వెబ్ సర్వర్స్ ని ఇండెక్స్ ఫైల్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. HTML టాప్ లో ఉంటే XML యూజ్ చేస్తాం, సమ్ టైమ్స్ జాసన్ కూడా సమ్ టైమ్స్ మనం యూజ్ చేస్తాం. అంటే ఇవన్నీ కూడా మనకి లిటిల్ బిట్ కోడింగ్ కూడా డిస్కస్ చేసాం బ్యాక్ ఎండ్. సో షెల్ స్క్రిప్టింగ్, .sh, పైథాన్ కోడింగ్, HTML, XML, జాస్, ఇవన్నీ మీరు శాంపుల్ ఫైల్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయాలి. ఒక 5 బ్యాష్ ఫైల్స్ ప్రాక్టీస్ చేయండి, 5 పైథాన్ ఫైల్స్ మీరు ఓన్గా రాయాలి, HTML 5 ఫైల్స్, XML 5 ఫైల్స్, జాసన్ 5 ఫైల్స్. సో అడ్మినిస్ట్రేషన్తో పాటు మనకి కోడింగ్ కూడా బేసిక్స్ నేర్చుకుంటే వెళ్ళాలి. క్లియర్? ఇది మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసింది. ప్లస్ లైనక్స్లో మనకి నెంబర్ ఆఫ్ కమాండ్స్ గురించి డిస్కస్ చేసాం, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి. లైనక్స్లో వాట్ ఇది CLI టూల్, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ టూల్స్. ఏ టూల్ వాడతాం? CLI టూల్స్ అంటే టెర్మినల్. లైనక్స్లో CLI టూల్ టెర్మినల్ కదా, రైట్. సో టెర్మినల్ ఓపెన్ చేసి టెర్మినల్లో మనకు కావాల్సిన ఆల్ లైనక్స్ కమాండ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. డాలర్ సింబల్ వచ్చిందంటే మీరు యూజర్ కింద లాగిన్ అయినట్టు, యాష్ సింబల్ వచ్చిందంటే రూట్ యూజర్ కింద లాగిన్ అయినట్టు. లైనక్స్ బేసిక్ కమాండ్స్, రైట్, ఫైల్ క్రియేషన్ కమాండ్స్, డైరెక్టరీ క్రియేషన్ కమాండ్స్, సిపి కమాండ్, మూవ్ కమాండ్. సో ఈ కమాండ్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి మీరు. సో దట్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ కూడా మీరు స్ట్రాంగ్ ఐడియా ఉంటుంది. క్లియర్? సో ఎప్పటికప్పుడు ఎలా మీరు ప్రాక్టీస్ ఇంక్రీజ్ అవ్వాలి తప్ప డిక్రీజ్ అవ్వాలి బాస్, అది గుర్తుపెట్టుకోండి. క్లియర్? రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి కంప్లీట్ గా డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది అడ్మినిస్ట్రేషన్ కింద వస్తుంది, డెవాప్స్ కింద వాడచ్చు, అడ్మినిస్ట్రేషన్ కింద వాడచ్చు. డేటాబేస్ కాన్సెప్ట్ అండి. అసలు ఏంటి డేటాబేస్ అంటే? సో వాట్ ఈస్ ది డేటాబేస్ కాన్సెప్ట్? దీన్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి? సో DB. సో డేటాబేస్ అనేది ఏంటి బాస్? స్టోరేజ్. డేటాబేస్ సర్వర్స్ అంటాం, రైట్. నార్మల్ సర్వర్స్ కి డేటాబేస్ సర్వర్స్ కి ఏంటి డిఫరెన్స్? మనకి సర్వర్స్ ఉన్నాయి, రైట్. సర్వర్స్ లో ఏమేమి తీసుకున్నప్పుడు దాకా మనం యూ హావ్ 2 టైప్స్ ఆఫ్ సర్వర్స్. AWS క్లౌడ్ లో మనం సర్వర్స్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళి క్రియేట్ చేస్తాం? ఏ సర్వీస్ క్రియేట్ చేస్తాం? EC2 డాష్బోర్డ్ లోకి వెళ్దాం. ఏమేమి క్రియేట్ చేశాడు? ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాడు. ఈ వర్చువల్ మిషన్ అనేది ఏదైనా కావచ్చు కదా. ఇట్స్ మేబీ లైనక్స్ సర్వర్స్, ఇట్ మేబీ విండోస్. మ్యాక్ మనం ప్రాక్టీస్ చేయలేదు, ఎందుకంటే ఛార్జెస్ పడితే అకౌంట్ సస్పెండ్ అయింది, మనం మ్యాక్ ప్రాక్టీస్ చేయలేదు. మీరు మ్యాక్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లైనక్స్ లో అమెజాన్ లైనక్స్ ప్రాక్టీస్ చేసాం, రెడ్ హాట్ లైనక్స్ ప్రాక్టీస్ చేసాం, యుబుంటు లైనక్స్ ప్రాక్టీస్, డెబిన్ లైనక్స్ ప్రాక్టీస్. ఈ 4 మ్యాండేటరీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ఉన్నాయి, వరాకెల్ లైనక్స్ ఉంది, SUS లైనక్స్ ఉంది, రైట్, CentOS లైనక్స్ ఉంది. ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు టైం ఉంటే. సర్వర్స్, విండోస్ సర్వర్స్ బేసిక్ ఏమున్నాయి మనకి క్లౌడ్ లో? 2016 సర్వర్స్ లాంచ్ చేసి కనెక్ట్ అవ్వాలి. తర్వాత 2019 సర్వర్ లాంచ్ చేసి కనెక్ట్ అవ్వాలి. తర్వాత 2022 సర్వర్ లాంచ్ చేసి కనెక్ట్ అవ్వాలి. లైనక్స్ లో లైనక్స్ కమాండ్స్, CLI టూల్స్ ఇప్పుడే చెప్పారు, టెర్మినల్, CLI టూల్ టెర్మినల్. మరి విండోస్ లో వాట్ ఈస్ CLI టూల్స్ ఫర్ విండోస్? ఎస్, కమాండ్ ప్రాంప్ట్, CMD. ఇంకో టూల్ ఏముందమ్మా విండోస్ లో? విండోస్ లో ఇంకో టూల్ ఏముంది? రెగ్యులర్ వాడతాం కదా, ఎస్, పవర్ షెల్, PS. పవర్ షెల్ వాడారు అందరూ, రైట్. సో మీరు 2016 సర్వర్ లాంచ్ చేసిన, 19 లాంచ్ చేసిన, 22 లాంచ్ చేసిన, విండోస్ 10 లాంచ్ చేసిన, విండోస్ 11 లాంచ్ చేసిన, వీటిల్లో మనం ఫోల్డర్స్, రైట్, ఫైల్స్ క్రియేట్ చేయడానికి గ్రాఫికల్ మోడ్ వాడుతున్నాం. గ్రాఫికల్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి ఇప్పుడు దాకా. సో అవి మీరు CLI మోడ్ లో ప్రాక్టీస్ చేయమని చెప్పాను, చేశారా? ఇక్కడ మీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి, పవర్ షెల్ ఓపెన్ చేసి కమాండ్ ఎంటర్ చేస్తే ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి, కమాండ్ ఎంటర్ చేస్తే ఫైల్ క్రియేట్ అవ్వాలి. ఎంతమంది ప్రాక్టీస్ చేశారు? అది చేయాలి ప్రాక్టీస్, రైట్. సో మనం ఈజీగా గ్రాఫికల్ మోడ్ లో ఫోల్డర్స్, ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు లైనక్స్ లో చేసాం, CLI మోడ్ లో ఫైల్స్, డైరెక్టరీస్ క్రియేట్ చేసాం. అలాగే విండోస్ లో కూడా చేయొచ్చు. విండోస్ లో మనకి CLI టూల్స్ 2 ఉన్నాయి కదా, CMD, పవర్ షెల్. విండోస్ లో కూడా లైనక్స్ ఓరియంటెడ్ టూల్ కావాలి. విండోస్ లో లైనక్స్ కమాండ్స్ ఎంటర్ చేయాలంటే పవర్ షెల్ టెర్మినల్ లో ఎంటర్ చేయలేదు, PS లో కమాండ్ ప్రాంప్ట్ లో ఎంటర్ చేయలేదు. దానికోసం ఒక థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ వాడడం. ఏంటది? విండోస్ సిస్టమ్ లో
లైనక్స్ సంబంధించిన కమెంట్స్ ఎంటర్ చేయాలంటే లైనక్స్ లో టెర్మినల్ ఎంటర్ చేస్తావు కదా, ఆ కమెంట్స్ విండోస్ లో కూడా ఎంటర్ చేయొచ్చు. బట్ ఆ కమెంట్స్ కమెంట్ ప్రాంప్ట్ లో ఎగ్జిక్యూట్ కావు, పార్షల్ ఎగ్జిక్యూట్ కావు. కానీ విండోస్ ఓఎస్ లో ఒకటి ఇన్స్టాల్ చేసాం, ఏంటది గిట్. గిట్ ఇన్స్టాల్ చేసినప్పుడు నీకు గిట్ బ్యాష్ టెర్మినల్ వస్తుంది కదా, గిట్ బ్యాష్ టెర్మినల్ డాలర్ సింబల్ వస్తుంది, అంటే విండోస్ లో లైనక్స్ టెర్మినల్ ఉన్నట్టుగా లైక్. సో ఎప్పుడైతే గిట్ బ్యాష్ ఓపెన్ చేసావో నీకు ఒక డాలర్ సింబల్ వస్తుందా, సో ఆల్ లైనక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. రైట్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా మనం లైనక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. చేయాలంటే మనకి గిట్ సాఫ్ట్వేర్ ఈ విండోస్ సర్వర్స్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి. క్లియర్, ఇది మనకి విండోస్ సర్వర్స్, లైనక్స్ సర్వర్స్ ఫస్ట్. ఇంకొక సర్వర్స్ ఉందండి, డిబి డేటాబేస్ సర్వర్స్. డేటాబేస్ సర్వర్స్ చూస్తే మీరు నార్మల్ సర్వర్స్ కి డేటాబేస్ సర్వర్స్ కి యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ సర్వర్స్ మనకు ఇన్స్టెంట్ టైపు T2 దాటు మైక్రో ఇచ్చాం, దీంట్లో 1 CPU 1 GB ర్యామ్ ఇచ్చాం బస్. అలాగే 30 GB హార్డ్ డిస్క్ ఆర్ 8 GB హార్డ్ డిస్క్ ఇచ్చాం, అంతే. సో డిబి సర్వర్స్ అనేవి యూజ్ సర్వర్స్. ఈ డిబి సర్వర్స్ లో మనకి ఎక్కువ డేటా స్టోరేజ్ ఉంది. సో మనకి ఈ కాన్ఫిగరేషన్ సరిపోదు. రైట్, నార్మల్ సర్వర్స్ వేరు, డిబి సర్వర్స్ వేరు. ఈ డేటాబేస్ సర్వర్స్ మనం EC2 లో లాంచ్ చేయము. రైట్, వీటి కోసం స్పెషల్ సర్వీస్ ఉంది AWS క్లౌడ్ లో, దాని పేరే RDS, రేషనల్ డేటాబేస్ సర్వీస్. అండర్ RDS కింద మనం డేటాబేస్ సర్వర్స్ ని లాంచ్ చేయాలి. నార్మల్ సర్వర్స్ అయితే EC2, డేటాబేస్ సర్వర్స్ కావాలంటే ఏ సర్వీస్ ఓపెన్ చేయాలి, RDS. సో EC2 అనేది ఒక సర్వీసు నార్మల్ సర్వర్స్ కి, RDS అనేది ఒక AWS సర్వీసు, ఏట్లకి అది DB సర్వీస్, డేటాబేస్ సర్వర్స్ కి. ఇప్పుడు మార్కెట్లో రన్ అవుతున్న డేటాబేస్ సర్వర్స్ ఏమి ఉన్నాయి, ఎగ్జాంపుల్ ఇప్పుడు విండోస్ కి లైనక్స్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం. మరి డేటాబేస్ సర్వర్స్ ఉన్నాయి మార్కెట్ లో, ఏ డేటాబేస్ సర్వర్స్? రైట్, మన రెగ్యులర్ ఉండేది. సో MySQL ఇది ఒక డేటాబేస్ సర్వర్. MS SQL మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, ఇది ఒక డేటాబేస్ సర్వర్. తర్వాత PostgRE SQL, ఇది కూడా డేటాబేస్ సర్వర్. Oracle, ఇది కూడా డేటాబేస్ సర్వర్. ఇవన్నీ కూడా మనకి ఫేమస్ డేటాబేస్ సెంటర్స్. ఓకే, సో వీటిలో మనకి ఇండియాలో ఎక్కువ వాడేది సో MySQL అండ్ మైక్రోసాఫ్ట్ SQL సర్వర్స్, ఈ రెండు కూడా ఇండియాలో వాడుతున్నాం. US లో మనకి ఎక్కువ PostgRE SQL సర్వర్స్. ఇండియాలో చిన్న చిన్న కంపెనీస్ Oracle DB కూడా ఎక్కువ యూజ్ చేస్తాం. అంటే మనం మూడింటి గురించి డిస్కస్ చేసుకోవాలి, MySQL గురించి, మైక్రోసాఫ్ట్ SQL గురించి, Oracle DB గురించి. సో మనం 3 డేటాబేస్ సర్వర్స్ ని లాంచ్ చేయాలి. విల్ డిస్కస్ వన్ బై వన్. ఫస్ట్ ఒక డేటాబేస్ సర్వర్ కనెక్ట్ చేద్దాం, లాంచ్ చేసి దానికి కనెక్ట్ చేసి సో దాని యొక్క ఫంక్షనాలిటీస్ మనం చెక్ చేయాలి. క్లియర్, రైట్. సో ఇప్పుడు నార్మల్ సర్వర్స్ కి, సో నీ ల్యాప్టాప్ నుంచి నువ్వు నార్మల్ సర్వర్స్ కి ఎలా కనెక్ట్ అయ్యావు? లైనక్స్ కి అయితే లైనక్స్ సిస్టమ్స్ మనం బ్రౌజర్స్ ద్వారా కనెక్ట్ అయ్యాం, పుట్టి ద్వారా కనెక్ట్ అయ్యాం, గిట్ బ్యాష్ ద్వారా కనెక్ట్ అయ్యాం లైనక్స్ సర్వర్స్ కి. నీ ల్యాప్టాప్ నుంచి విండోస్ సర్వర్స్ కి ఎలా కనెక్ట్ అయ్యావు? విండోస్ సర్వర్స్ లాంచ్ చేసి కనెక్ట్ అయ్యారు కదా క్లౌడ్ లో, ఎలా కనెక్ట్ అయ్యారు, ఏ మెథడ్? విండోస్ సర్వర్స్ లాంచ్ చేస్తారు లేదు బస్, ఎలా కనెక్ట్ అయ్యారు? EC2 డాష్ బోర్డ్ ఓపెన్ చేసి 2016 సర్వర్ క్రియేట్ చేసావు లేదా? క్రియేట్ చేసి ఎలా కనెక్ట్ అయ్యావు? దాంట్లో లాగిన్ అయ్యావు లేదా? ఎలా లాగిన్ అదే నేను అడుగుతున్నాను. లాగిన్ అవ్వడానికి ఏం చేసావు? విండోస్ సర్వర్స్ కనెక్ట్ లోకి వెళ్ళి ఏం డౌన్లోడ్ చేసావు? ఏం చేసావు బస్? ప్రాక్టీస్ చేయండి బస్. ఈరోజు ల్యాబ్ లోకి వచ్చింది. క్లౌడ్ లో విండోస్ సర్వర్స్ క్రియేట్ చేశారా? క్రియేట్ చేసి ఎలా కనెక్ట్ అయ్యారంటున్నారు? 2016 మనకి విండోస్ ది ఒకటి వస్తుంది డౌన్లోడ్ అయింది. ఏంటి దాని పేరు? పెట్టుకోవాలిగా బస్, బేసిక్స్ కదా ఇవన్నీ కూడా. మీరు ఇక్కడ క్లౌడ్ లోకి వెళ్ళి విండోస్ సర్వర్స్ క్రియేట్ చేశారు, వాటికి ఎలా కనెక్ట్ అయ్యారని అడుగుతున్నాను. సింపుల్ క్వశ్చన్. ఇక్కడికి వెళ్ళి EC2 డాష్ బోర్డ్ ఓపెన్ చేసి, రైట్, లైనక్స్ సర్వర్ ఒకటి విండోస్కి,
వాటికి ఎలా కనెక్ట్ అయ్యారో అడుగుతున్నాను. ఇక్కడ లైనక్స్ ఒకటి విండోస్ ఒకటి క్రియేట్ చేసాం. ఆ విండోస్ సర్వర్కి ఎలా లాగిన్ అయ్యారు? విండోస్ సర్వర్లో ఏ మెథడ్ యూజ్ చేసి లాగిన్ అయ్యారు? క్రియేట్ చేయండి ఫస్ట్. మనసు ఒక విండోస్ సర్వర్ క్రియేట్ చేసి లాగిన్ అయ్యి చూపించి నాకు. లైనక్స్ క్రియేట్ చేశారా? ఎస్ సార్. లైనక్స్ ఎలా లాగిన్ అయ్యారు? త్రూ కీ ద్వారా లాగిన్ అవ్వాలి. ఆ కీ అదే మెథడ్స్ ఏంటి? వెబ్ బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అయ్యారు, పుట్టి ద్వారా కూడా కనెక్ట్ అయ్యారు, గిట్ ప్రెస్ ద్వారా కనెక్ట్ అయ్యారు. అలాగే విండోస్కి ఎలా కనెక్ట్ అయ్యారు? హౌ? విండోస్ సర్వర్కి ఎలా కనెక్ట్ అయ్యారు ఫస్ట్? అంటే ఎవరు విండోస్ సర్వర్ లాంచ్ చేయరు ఎంతవరకు? మరి చేస్తే మీరు దాంట్లో లాగిన్ అయ్యారు, ఫీచర్స్ చెక్ చేయమని చెక్ చేశారా? ఐఏఎస్ ఇన్స్టాల్ చేయమని, ఐఏఎస్ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేశారా? విండోస్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి ఈ వర్చువల్ మిషన్ కి కనెక్ట్ అవ్వమని చెప్పాను. రైట్? విండోస్ సర్వర్ విఎం క్రియేట్ చేసిన తర్వాత కనెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి సంథింగ్ డౌన్లోడ్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారు. ఏంటా సంథింగ్? సార్ పెన్ కి పెన్ ని డిక్రిప్ట్ చేసి డిక్రిప్ట్ చేసి దేనికి కనెక్ట్ అయ్యావు? విండోస్ కి అనేది దాని పేరు 16 లాంచ్ చేస్తాం మిషన్ వస్తుంది సార్. విండోస్ మిషన్ ఏంటి? అది విండోస్ సిస్టమ్ ఏమి యూజ్ చేసాం? ఏ ప్రోటోకాల్ యూజ్ చేసి కనెక్ట్ అయ్యాం? ఇక్కడే ఉంది మీకు ఇచ్చినది. విండోస్ సిస్టమ్స్ కనెక్ట్ అవ్వడానికి వాటి మీద వీఆర్ యూజింగ్. లైనక్స్ సిస్టమ్కి ఎలా కనెక్ట్ అయ్యి విండోస్ కనెక్ట్ అక్కడే ఉంది ఆన్సర్. ఎస్ఎస్హెచ్ లైనక్స్కి, విండోస్కి ఆర్డికి. అదే అడిగేది. రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ ద్వారా నువ్వు కనెక్ట్ అయింది. విండోస్ కనెక్ట్ అవ్వాలంటే ఏది ఓపెన్ చేస్తావు నువ్వు? ఆర్డిపి డౌన్లోడ్ చేసి కనెక్ట్ అవుతున్నావు కదా, మరి అదే నేను అడిగేది. ఇదేగా నువ్వు కనెక్ట్ అయింది. దీన్ని ఏమంటావు? ఆర్డిపి. అది చెప్పాలిగా నువ్వు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు. సో విండోస్ సర్వర్స్ కనెక్ట్ అవ్వడానికి ఏ మెథడ్ యూజ్ చేస్తావు? ఆర్డిపి. సో ఆర్డిపి ఫైల్ డౌన్లోడ్ చేసి డబుల్ క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి సర్వర్లో కనెక్ట్ అయ్యారు. సో ఏ విండోస్కైనా మనం ఆర్డిపి ప్రోటోకాల్ యూజ్ చేస్తాం, ఏ లైనక్స్కైనా ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ యూజ్ చేస్తాం. ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ పోర్ట్ నెంబర్ 22, ఆర్డిపి ప్రోటోకాల్ పోర్ట్ నెంబర్ 3389 అని చెప్పి. క్లియర్? ఇది మన కనెక్టివిటీ సంబంధించింది. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే మనకు డిబి సర్వర్స్ లాంచ్ చేసినప్పుడు వాటికి కనెక్ట్ అవ్వడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో అవి మనం డిస్కస్ చేయాలి. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు నార్మల్ సర్వర్స్ లో మనం డేటా కనెక్ట్ అవుతాం, డేటా సేవ్ చేసుకుంటాం. బస్ డేటాబేస్ సర్వర్ లో నార్మల్ గా కనెక్ట్ అయ్యి డేటాబేస్ ఇప్పుడు నార్మల్ సిస్టమ్ లో స్టోర్ చేసి చేయలేదు. ఇప్పుడు మనకి విండోస్ సిస్టమ్ ఉంది అనుకోండి, విండోస్ సిస్టమ్ లో లాగిన్ అయ్యి సి డ్రైవ్ లో, డి డ్రైవ్ లో డేటా మనం ఫైల్స్, ఫోల్డర్స్ క్రియేట్ చేసి స్టోర్ చేస్తాం. బట్ డిబి సర్వర్స్ లో అలా ఉండదు. డేటాబేస్ సర్వర్స్ డేటా లోడ్ చేయాలన్నా, డేటాబేస్ సర్వర్స్ డేటా రిట్రైవ్ చేయాలన్నా, లోడ్ రిట్రైవ్ చేయాలన్నా సో నార్మల్గా చేయలేరు. దానికోసం ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏంటది? ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం? ఆ లాంగ్వేజ్ పేరే ఎస్క్యూఎల్, స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. నార్మల్ సర్వర్స్ లో డేటా నువ్వు లాగిన్ అయ్యి డేటా స్టోర్ చేసుకోవచ్చు, రిట్రైవ్ చేసుకోవచ్చు, కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. బట్ డేటాబేస్ సర్వర్స్ లో నువ్వు డేటా చూడాలన్నా ఎస్క్యూఎల్ క్వరీ ఎగ్జిక్యూట్ చేయాలి, డేటా లోడ్ చేయాలన్నా, డేటా రిట్రైవ్ పుల్ చేయాలన్నా కూడా ఎస్క్యూఎల్ క్వరీని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ గురించి బేసిక్స్ నేర్చుకోవాలి, ఎస్క్యూఎల్ క్వరీస్ గురించి మనం స్టడీ చేయాలి. ఇది కాన్సెప్ట్. సో ఎస్క్యూఎల్ క్వరీ ఎంటర్ చేస్తే డేటా లోడ్ అవ్వాలి, ఎస్క్యూఎల్ క్వరీ ఎంటర్ చేస్తే డేటా రిట్రీవ్ అవ్వాలి. అది కాన్సెప్ట్. ఓకే, ఈ డేటాబేస్ సర్వర్స్ మనం లాంచ్ చేయాలంటే AWS క్లౌడ్ లో మనం యూజ్ చేసే సర్వీస్ పేరే RDS, రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. ఓకే, లెట్స్ రైట్. సో ఇక్కడికి వెళ్ళి మీరు ఇష్టం ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళి RDS సర్వీస్ లాంచ్ చేయండి. రిలేషనల్ డేటాబేస్ సర్వీస్ RDS.
జస్ట్ క్లిక్ ఆన్ ఆర్డిఎస్. ఆర్డిఎస్ సర్వీస్ ఓపెన్ చేశాను. సో మనకి ఇది ఆర్డిఎస్ సర్వీస్ యొక్క డాష్ బోర్డ్. ఓకే, కింద డేటాబేసెస్ మీద క్లిక్ చేస్తే నౌ యూ కెన్ సీ బై డిఫాల్ట్ నో డేటాబేస్ ఇన్స్టెన్స్ ఫౌండ్, రైట్. సో మనకి ఇప్పుడు కొన్ని డేటాబేస్ సర్వర్స్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ డేటాబేస్. సో ఇక్కడికి వెళ్ళి చూస్తే మనకి ఎన్ని డేటాబేస్ సర్వర్స్ ఉన్నాయి? ఇక్కడ 6 డేటాబేస్ సర్వర్స్ ఉన్నాయి. ఇవే మన మార్కెట్లో ఏ ఎంఎన్సి కంపెనీ యూజ్ చేసినా వాళ్ళ బ్యాకప్ డేటాబేస్ సర్వర్స్ ఇవే. దీంట్లో 2 AWS ఓన్ డేటాబేస్ సర్వర్స్ ఉన్నాయి. వాటిని ఎవరెవరు అంటాం? ఒకటి MySQL కంపాటబుల్, రెండోది PostgreSQL SQL. సో ఈ 2 కూడా AWS కంపెనీ వాడు ఓన్ డేటాబేస్ సర్వర్స్. ఈ 2 కూడా చార్జబుల్ బాస్. ఓకే, పెయిడ్ సర్వీసెస్. తర్వాత MySQL, MariaDB, PostgreSQL, Oracle, Microsoft SQL, IBM DB2. సో ఈ 6 కూడా మనకి మినిమం ఛార్జెస్ పడుతుంది. ఈ 6లో కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ కూడా ఉంటాయి. ఈ 6 డేటాబేస్ సర్వర్స్ ఎవరైనా లాంచ్ చేసుకోవచ్చు. ఇది ఒక కంపెనీ వాటికి సంబంధించినవి కావు. MySQL కంపెనీ వాడు, MariaDB వాడు ఓన్ కంపెనీ, PostgreSQL వాడు ఓన్, Oracle కంపెనీ వాడు, Microsoft SQL ఇది మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఇది IBM. ఇప్పుడు నువ్వు XYZ కంపెనీ ఉంది, రైట్. నీ కంపెనీ ఎంప్లాయీస్ డేటా కావచ్చు, రైట్. నీ ప్రాజెక్ట్ డేటా కావచ్చు, నీ కంపెనీలో స్టోర్ అవ్వాలి. నీకు ఒక DB కావాలి, డేటాబేస్. ఏది పిక్ చేసుకున్నదో నీ ఇష్టం. ఏది మనకి మినిమం ఛార్జెస్ పడుతుంది దాన్ని చూసుకొని. సో కొన్ని కంపెనీస్ MySQL ఇన్స్టాల్ చేసుకోవచ్చు, రైట్. కొన్ని కంపెనీస్ MariaDB యూజ్ చేయొచ్చు, కొన్ని కంపెనీస్ వాళ్ళు PostgreSQL సర్వర్ యూజ్ చేయొచ్చు, కొంతమంది Oracle, కొంతమంది Microsoft SQL సర్వర్, కొంతమంది IBM. నీకు ఈ ఎంఎన్సి కంపెనీస్ లో ఓన్లీ వీటి మీద కూడా జాబ్స్ ఉన్నాయి బస్, రైట్. సో DB అడ్మినిస్ట్రేటర్స్ మీద కూడా మీకు ఓపెనింగ్స్ ఉన్నాయి. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ మీరు కరెక్ట్గా ప్లాన్ చేసి నేర్చుకుంటే క్లౌడ్ పక్కన పెట్టండి. సో ఓన్లీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కూడా వెళ్ళచ్చు, రైట్. ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేస్తారు? డేటాబేస్ సర్వర్స్ లాంచ్ చేస్తాం, కనెక్ట్ అవ్వడం, డేటా లోడ్ చేయడం, రిట్రీవ్ చేయడం, అది వాళ్ళ జాబ్. దట్స్ ఇట్, రైట్. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది మనకి ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ ఆర్ Oracle ఆర్ MySQL మూడిట్లో ఏదో ఒకటి యూజ్ చేస్తారు. MariaDB, PostgreSQL, IBM అనేది మనకి US, కెనడా, రైట్, UK అలాంటి కంట్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఏదైనా ఒకటే, ఏ డేటాబేస్ సర్వర్ తీసుకున్నా డేటా లోడ్ చేయాలన్నా, రిట్రీవ్ చేయాలన్నా నీకు ఏ లాంగ్వేజ్ రావాలి? అది ఎవరైతే SQL ఎక్స్పర్టో వాడే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. దట్స్ ఇట్. SQL లాంగ్వేజ్ ఎవరికైతే పర్ఫెక్ట్గా వస్తుందో వాడే DB అడ్మినిస్ట్రేటర్, రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డేటాబేస్ సర్వర్స్ లాంచ్ చేసి కనెక్ట్ అయ్యి డేటా లోడ్ చేయడం, రిట్రీవ్ చేయడం ఎలాగో మనం చెక్ చేస్తాం. సో నార్మల్గా అప్పుడు కంపెనీకి సో రియల్ టైమ్ ఓరియంటెడ్ చేస్తే, సో మీ ఆర్గనైజేషన్ నుంచి ఫస్ట్ AWS అడ్మినిస్ట్రేటర్, రైట్. సో AWS అడ్మినిస్ట్రేటర్ క్లౌడ్లో కనెక్ట్ అవుతారు. క్లౌడ్లో కనెక్ట్ అయ్యి ఇది క్లౌడ్ అనమాట. ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకుంటారు. యూజర్ నేమ్, పాస్వర్డ్, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇచ్చారు, రైట్. నీ కంపెనీ XYZ కంపెనీ ఏదో ఒక రీజన్లో ఉంటుంది కదా, ఆ రీజన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఆర్డిఎస్ సర్వీస్ ఓపెన్ చేశాను, DB డేటాబేస్ సర్వర్ని లాంచ్ చేశాను. ఇది ఫస్ట్ పార్ట్, డేటాబేస్ సర్వర్ని ఎలా లాంచ్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ నేను మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ సెలెక్ట్ చేశాను, అమెజాన్ RDS. దీంట్లో ఎడిషన్స్ ఉన్నాయి. ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్కి ఎడిషన్స్ ఉంటాయి కదా, రైట్. DBకి కూడా కొన్ని ఎడిషన్స్ ఉంటాయి. సో ఈ కంపెనీకి ఏ ఎడిషన్ అనేది ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, అడ్మినిస్ట్రేటర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏది కావాలి? SQL సర్వర్ ఎక్స్ప్రెస్ ఎడిషనా, వెబ్ ఎడిషనా, స్టాండర్డ్ ఎడిషనా, ఎంటర్ప్రైజ్ ఎడిషన్. వెబ్సైట్ డేటా స్టోర్ చేసుకోవడానికి వాళ్ళు వెబ్ ఎడిషన్ యూజ్ చేస్తారు. కంపెనీకి సంబంధించిన అంత డేటా మొత్తం టోటల్ డేటా స్టోర్ చేసుకోవాలంటే ఎంటర్ప్రైజ్ యూజ్ చేస్తారు. ఈ రెండు కూడా మనకి నార్మల్ పర్పస్. ఓకే, నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, SQL సర్వర్ ఎక్స్ప్రెస్ ఎడిషన్. కిందకి రండి. ఇక్కడ ప్రతి డేటాబేస్కి వర్షన్స్ ఉంటాయి కదా, DB వర్షన్స్. సో మనకి 12.0
ఇది 13.0, 14.0, 15, లేటెస్ట్ ఏముంది మనకి వర్షన్ 16 ఉంది. అంటే మనం లాంచ్ చేసే డీబీ నేమ్ ఏంటి? ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్. దీంట్లో 12 వర్షన్, 13 వర్షన్, 14 వర్షన్ ఉంది, రైట్? సో 15 ఉంది, లేటెస్ట్ ఏముందమ్మా 16. స్టిల్ చాలా కంపెనీస్ 12 వర్షన్ వాడుతుండొచ్చు, ఇంకొన్ని కంపెనీ 13 వర్షన్ వాడుతూ ఉంటారు. లేటెస్ట్ ఇప్పుడు క్లౌడ్లో 16 అవైలబిలిటీ ఉంది, రైట్? నువ్వు 15 కానీ 16 కానీ లాంచ్ చేసుకోవచ్చు, ఎనీ వర్షన్. అక్కడ డిఫాల్ట్గా ఏదంటే అది సెలెక్ట్ చేసుకోండి, మన ఫ్రీ అకౌంట్లో డిఫాల్ట్ వర్షన్, రైట్? మరి డీబీ సర్వర్ని ఈ కంపెనీ ఏ ఎన్విరాన్మెంట్లో లాంచ్ చేయాలనుకుంటుంది? టెస్టింగ్ పర్పస్, ప్రొడక్షన్ పర్పస్? డెవలప్మెంట్ టెస్టింగ్, ఫ్రీ టైర్. మనకి 3 స్టేజెస్ ఉన్నాయి: ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ఫ్రీ టైర్. మనం ఫ్రీ అకౌంట్ కాబట్టి ఏ ఎన్విరాన్మెంట్ లాంచ్ చేస్తాం? ఫ్రీ. కంపెనీ వాడైతే డెవలప్మెంట్ ఆర్ ప్రొడక్షన్, ఈ రెండింటిలో లాంచ్ చేస్తాం, రైట్? సో డెవలప్మెంట్, ప్రొడక్షన్లో మనకి ఛార్జెస్ ఎక్కువ పడుతుంది, కాన్ఫిగరేషన్ ఎక్కువ యూజ్ చేయాలి. ఫ్రీ టైర్ సెలెక్ట్ చేసుకుంటే మినిమం కాన్ఫిగరేషన్స్తో డీబీని మనం లాంచ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఫ్రీ టైర్ అవైలబుల్ ఇచ్చాడు కాబట్టి ఫ్రీ టైర్ సెలెక్ట్ చేసుకుంటాం, రైట్? ఇది మీ డేటాబేస్ నేమ్. ఇక నీకు P1 ప్రాజెక్ట్ వచ్చిందండి, P1 ప్రాజెక్ట్ ఒక డేటాబేస్ నేమ్ ఉంటుంది కదా, ఆ డేటాబేస్ నేమ్ ఇవ్వాలి. నేను డిఫాల్ట్ వచ్చేస్తాను డేటాబేస్ 1. ఓకే, కింద రండి. డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏంటి? అడ్మిన్. సో మనకి డిఫాల్ట్ పాస్వర్డ్ మనం సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ, లేదంటే ఆటో జనరేట్ పాస్వర్డ్ ఉంది, అది సెట్ చేసుకున్నా ఓకే. సో డిఫాల్ట్ పాస్వర్డ్ ఏదో ఒకటి ఇచ్చేయండి. రైట్. సో ఈ రెండు గుర్తుపెట్టారు క్రెడెన్షియల్. డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్, డిఫాల్ట్ పాస్వర్డ్ మనం ఇచ్చింది. కిందకి రండి. ఇక్కడ డీబీ ఇన్స్టెంట్ టైప్ చూడండి. డీబీ ఇన్స్టెంట్ టైప్ ఏమి ఇచ్చాడు? నార్మల్ ఇన్స్టెన్స్ కి దీనికి తేడా అర్థమవుతుందా మీకు? నార్మల్గా ఎలా వస్తుంది? T2.micro, T3.micro ఇలా వస్తాయి. మరి డీబీకి ఏమొచ్చింది? ముందు ఏమొచ్చింది? ఎస్, DB.T2. సంథింగ్ ఇలా వస్తుంది. అదే డిఫరెన్స్ నార్మల్ ఇన్స్టెన్స్ కి డేటాబేస్ ఇన్స్టెన్స్ కి. ముందు డీబీ వస్తుంది అంటే మనకి డేటాబేస్ సర్వర్ అని మనకి క్లియర్గా అర్థమైపోతుంది. DB.TT.micro, దీనికి 2 CPUలు, 1 GB ర్యామ్. మీరు కాన్ఫిగరేషన్ కావాలని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఛార్జెస్ పడతాయి, రైట్? ర్యామ్ సైజ్ ఎక్కువ ఉండాలంటే 16 GB ర్యామ్ తీసుకోవచ్చు, 4 CPUs, DB.T3 లార్జ్ తీసుకోవచ్చు, బట్ దీనికి ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి. మన ఫ్రీ అకౌంట్ కాబట్టి ఫ్రీ టైర్ ఏది ఇచ్చి అది సెలెక్ట్ చేసుకోండి. స్టోరేజ్, సో ఏ హార్డ్ డిస్క్ కావాలి? సేమ్ నార్మల్ ఇన్స్టెన్స్కి ఎలా ఉంది హార్డ్ డిస్క్, డేటాబేస్ సర్వర్స్ కూడా హార్డ్ డిస్క్ ఉంటుంది. SSD హార్డ్ డిస్క్ ఇచ్చాడు, GP2, GP3, IO1, మ్యాగ్నెట్ కూడా ఇచ్చాడు. వీటిలో ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. బై డిఫాల్ట్ స్టోరేజ్ ఎంత ఇచ్చాడు? మనకి 20 ఇచ్చాడు. నువ్వు కావాలంటే 500 GB లేకపోతే 1000 GB, 2000 GB ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కాబట్టి నేను 20 వచ్చేసాను, 20 GB. నెక్స్ట్ కనెక్టివిటీలోకి వచ్చేసి ఇక్కడ VPC. సో నీ డేటాబేస్ సర్వర్స్ని నీ డిఫాల్ట్ నెట్వర్క్, నీ కంపెనీ కస్టమ్ నెట్వర్క్ అనేది ఇక్కడ డిసైడ్ అయింది. నేను ఇప్పుడు డిఫాల్ట్ నెట్వర్క్ వాడుతున్నాను, డిఫాల్ట్ VPC, రైట్? సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ DB సబ్, ఇక్కడ వచ్చేసి పబ్లిక్ యాక్సెస్ ఆల్వేస్ ఎస్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇది మస్ట్ బి ఎస్. పబ్లిక్ యాక్సెస్ ఎస్ సెలెక్ట్ చేసుకుంటే సో ఎంప్లాయీ తన ల్యాప్టాప్ నుంచి DB సర్వర్కి కనెక్ట్ కాగలుగుతాడు, లేదంటే కనెక్ట్ కాగలడు, రైట్? సెక్యూరిటీ గ్రూప్స్ డిఫాల్టా కస్టమర్, నేను సెలెక్ట్ చేసుకున్నాను డిఫాల్ట్. అవైలబిలిటీ జోన్స్, రీజన్ 1లో మనకి 6 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి కదా, ఏలోనా, బిలోనా, సిలోనా, దేంట్లో క్రియేట్ చేయాలనుకుంటున్నాం? ఇష్టం, ఏ సెలెక్ట్ చేసుకోండి, రైట్? ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఆప్షన్స్. సో నౌ యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫాల్ట్, రైట్? క్రియేటెడ్ డేటాబేస్ సర్వర్. సక్సెస్ఫుల్ గా మనకి డేటాబేస్ సర్వర్ క్రియేట్ చేసింది. స్టార్ట్ క్రియేటింగ్. ఇది మనకు కావాల్సిన డేటాబేస్ సర్వర్, రైట్? చూడండి ఇక్కడ స్టేటస్ క్రియేషన్ లో ఉంది కదా, ఇమీడియట్గా క్రియేట్ అవుతుంది. నార్మల్ ఇన్స్టెన్స్ ఇమీడియట్ క్రియేట్ అవుతాయి.
ఇది క్రియేట్ అవడానికి మినిమం 5 to 10 minutes పడుతుంది. రైట్. స్టెప్ 1 ఏంటంటే మనకి ముందు డీబీ డేటాబేస్ సర్వర్ని క్రియేట్ చేయాలి, అయిపోయింది. రెండోది స్టెప్ 2, మీ క్లయింట్ కంప్యూటర్లో ఎంప్లాయీ సిస్టంలో ఈ డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి స్పెషల్ సాఫ్ట్వేర్స్ వాడతాం. అంతకుముందు మనకి లైనక్స్ విండోస్ సిస్టమ్స్కి లైనక్స్కి అయితే SSH ప్రోటోకాల్ ద్వారా కనెక్ట్ అయ్యాం, విండోస్కి అయితే RDP ద్వారా కనెక్ట్ అయ్యాం కదా. ఇది నార్మల్ ఇన్స్టెన్స్ కాదు ఇది. సో దీనికోసం డేటాబేస్ క్లయింట్ వాడాలి. సో ఈ మైక్రోసాఫ్ట్ SQL సర్వర్కి క్లయింట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో, అది డౌన్లోడ్ చేసుకోవాలి. MS SQL మేనేజ్మెంట్ స్టూడియో, ఆ క్లయింట్ అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. లెట్స్ సీ. సో ఇక్కడికి వెళ్ళిపోయి ఇది మనకు కావాలి క్లయింట్ అప్లికేషన్ SSMS. సో SSMS ఈ క్లయింట్ అప్లికేషన్ మీద డౌన్లోడ్ చేసుకోండి. మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో వర్షన్ ఏమొచ్చింది, లేటెస్ట్ వర్షన్ 19.2. ఇది మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ ఇచ్చాడు కదా SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు డౌన్లోడ్ అయింది. ఓకే, డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. సో ఈ క్లయింట్ అప్లికేషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే నీ లోకల్ సిస్టమ్ నుంచి AWS క్లౌడ్లో రన్ అవుతున్న డేటాబేస్ సర్వర్కి కనెక్ట్ అవుతుంది. ఓకే, లెట్స్ సీ. డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్. ఇలా వస్తుంది బస్. ఓకే, సెలెక్ట్ ఇన్స్టాల్. ఎస్, ఇన్స్టాల్ చేస్తాం. ఇది మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. రైట్. సో ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇప్పుడు DP సర్వర్ యాక్టివ్ అయింది అనుకోండి, దానికి స్టెప్ 3 కనెక్ట్ కావాలి. కనెక్ట్ కావాలంటే దీని ద్వారా మనం దీన్ని కనెక్ట్ అవ్వాలంటే దీనికి ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది కదా. ఈ సెక్యూరిటీ గ్రూప్లో మనం ఈ ప్రోటోకాల్ని వెళ్ళొచ్చు. ఆ సెక్యూరిటీ ఇన్బౌండ్ రూల్లోకి వెళ్ళి MS SQL అనే ప్రోటోకాల్ని ఇన్బౌండ్ రూల్స్లో ఎలవ్ చేయాలి. ఎలవ్ చేసిన తర్వాత ఆ డేటాబేస్ యూజర్ నేమ్ తెలుసు కదా మనకి, పాస్వర్డ్ తెలుసు కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసుకుని కనెక్ట్ కావాలి. అది స్టెప్ 3. 4th స్టెప్ వచ్చేసి కనెక్ట్ అయిన తర్వాత SQL క్వరీస్ని రన్ చేసి వెరిఫికేషన్ చేయాలి. ఇది మనం చేయాల్సింది 4 స్టెప్స్. సో డేటాబేస్ సర్వర్ యాక్టివ్ అయిందో చెక్ చేసుకొని దాని యొక్క సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళండి. మీన్ వైల్ ఇది కూడా అయిపోయింది.
క్లయింట్ అప్లికేషన్ రెడీ, క్లోజ్. మీకు జస్ట్ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ అని కొట్టగానే వచ్చేస్తుంది. ఎస్ఎస్ఎంఎస్ వచ్చిందా? ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఓపెన్ చేయండి. ఇది మన క్లయింట్ అప్లికేషన్. ఓకే, Yes, sir. సో ఎంప్లాయీ క్లయింట్ అప్లికేషన్ ఓపెన్ చేశాడు. ఇక్కడ మనకి డేటాబేస్ సర్వర్స్ రన్ అవుతూ ఉంటాయి. ఏ డేటాబేస్ సర్వర్ కనెక్ట్ అవ్వాలి, సో మనం క్రియేట్ చేసింది. మన డేటాబేస్ సర్వర్ యాక్టివ్ ఉండాలా లేదా? సో క్లౌడ్లోకి వెళ్ళి అది యాక్టివ్ ఉందో చెక్ చేసుకోండి. రిఫ్రెష్. ఇది స్టిల్ ఇంకా క్రియేట్ అవుతూ ఉంది. ఎక్స్పర్ట్ సొల్యూషన్. సో దీన్ని క్లిక్ చేసి మీన్వైల్ దీని సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి సెక్యూరిటీ ఏరియా, ఇది విపిసి కదా, ఇది డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ కదా, ఓపెన్ చేయండి. ఇది కదా సెక్యూరిటీ గ్రూప్, ఓపెన్ చేయండి. దీంట్లో ఇన్బౌండ్ రూల్స్లో ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్లోకి వెళ్ళండి. ఎస్ఎస్హెచ్ అలౌ చేసిన హెచ్టిపి కూడా అలౌ. యాడ్ రూల్స్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ప్రోటోకాల్ ఏంటి? ఎంఎస్ఎస్కేల్ ఉందా ప్రోటోకాల్? Yes. సెలెక్ట్ చేసుకో. పోర్ట్ నెంబర్ అంతా అది నోట్ చేసుకో. డేటాబేస్ సర్వర్లో ప్రతి దానికి ప్రోటోకాల్ పోర్ట్ నెంబర్ ఉంటుంది. సో MySQL దాని పోర్ట్ నెంబర్. ఇప్పుడు నేను ఎంఎస్ చేస్తున్నాను కాబట్టి MSSQL అలౌ చేస్తున్నా. మీరు MySQL చేసినప్పుడు MySQL అలౌ చేయాలి. అలాగే పోస్ట్ GRE SQL దాని పోర్ట్ నెంబర్ కూడా ఉంది. Oracle లాంచ్ చేసినప్పుడు Oracle. ఈ 4 పోర్ట్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు MSSQL చూపించాను. మీరు MySQL చేయాలి, PostgreSQL చేయాలి, Oracle చేయాలి, ఇవన్నీ చేయొచ్చు. రైట్. మిగతా వాటికి కావాలనుకుంటే యాడ్ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ప్రోటోకాల్స్ వస్తాయి. దీంట్లో PostgreSQL ఉందా? ఎంత పోర్ట్ నెంబరు? 5.3. అది నోట్ చేసుకోవాలి. రైట్. అలాగే MySQL ఉందా? పోర్ట్ నెంబర్ అంతా 306. రైట్. అలాగే Oracle కావాలనుకోండి. ఎస్, వీ హ్యావ్ Oracle పోర్ట్. Oracle ఉందా? RDS. Oracle పోర్ట్ నెంబర్ అంతా 152. నిజంగా డేటాబేస్ పని చేస్తే పోర్ట్ నెంబర్స్ గుర్తుంటాయి కదా. ఇంటర్వ్యూ వాడికి తెలుసుకోండి. నువ్వు పోర్ట్ నెంబర్ చెప్పలేదు, నువ్వు పని చేయనట్టే. రైట్. అది సింపుల్ లాజిక్. రైట్. సో మనం ఈ పోర్ట్ నెంబర్ ఎలా చేసి MSSQL సేవ్ anywhere before save the road. Again come back RDS को change. Database में select చేసుకో. స్టిల్ ఇది క్రియేషన్ మోడ్లో ఉంది. మనకి ఇది యాక్టివ్ కావాలి. ఇక్కడ మనకి ఈ ఎండ్ పాయింట్ URL జనరేట్ అవ్వాలి. జనరేట్ అయితేనే మనం దీనికి కనెక్ట్ కావాలి. లెట్స్ వెయిట్. ఎవరికి వచ్చింది? మనకి 31% వచ్చింది CPU యూటిలైజేషన్. రైట్. సో ఇదే ఫార్మాట్ లో మిగతా డేటాబేస్ సర్వర్స్ కూడా మీరు లాంచ్ చేయాలి. ఫస్ట్ రైట్, MySQL లాంచ్ చేయాలి. రైట్. పోస్ట్ GRESQL లాంచ్ చేయాలి. Oracle లాంచ్ చేయాలి. MariaDB ఉంది,
అది కూడా లాంచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా ఐబిఎం మనకు లేదు, కొత్తగా యాడ్ అయింది ఇప్పుడు ఐబిఎం టీపీ. EC2 డాష్బోర్డ్లో కూడా కొన్ని న్యూ ఫీచర్స్ యాడ్ అయ్యింది. నేను అందుకని చెప్పాను ఏంటయ్యి, ట్రస్టెడ్ స్టోర్స్ ఒకటి, రైట్. ఇంకొకటి వచ్చేసి మనకి కాన్ఫిగరేషన్ సంబంధించింది ఇంకొకటి, మూడు ఫీచర్స్ యాడ్ అయ్యింది బస్ EC2 డాష్బోర్డ్లో. మీరు EC2 డాష్బోర్డ్ ఓపెన్ చేస్తే మీకు అర్థమైంది. అలాగే ఇప్పుడు డీబీలో కూడా ఐబిఎం డేటాబేస్ అనేది ఒకటి రీసెంట్గా యాడ్ అయింది క్లౌడ్లో, రైట్. సో మనకి ఎప్పుడు మన డేటాబేస్ కనెక్ట్ కాగలుగుతాం అంటే ఇది జనరేట్ అయ్యాలి. ఇది జనరేట్ అయిందా, ఇది జనరేట్ అయిందంటే ఇది పోర్ట్ నెంబర్, ఈ రెండు వచ్చినాయంటే ఎస్ వీ కెన్ గో, మన కనెక్ట్ కాగలుగుతాం. రీఫ్రెష్. ఓకే, ఇప్పుడు మీరు దీనికి కనెక్ట్ కావాలి. సో మీరు ఏం చేయాలంటే ఈ ఎండ్ పాయింట్ URL కాపీ చేస్తారు. కాపీ. సో ఈ క్లయింట్ అప్లికేషన్ ఓపెన్ చేసి సర్వర్ నేమ్, ఇక్కడ డేటాబేస్ ఇంజిన్ చూడండి, ఇన్ని మెథడ్స్ ఉన్నాయి డేటాబేస్ కనెక్ట్ అవ్వండి. రైట్. సో వీటిలో డేటాబేస్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది మన డేటాబేస్ సర్వర్ నేమ్. అథెంటికేషన్, ఏ అథెంటికేషన్ మనం వాడేది, SQL సర్వర్ అథెంటికేషన్. నువ్వు DB క్రియేట్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేస్తావు కదా, అయ్యా కరెక్ట్ అయ్యాం. ఇది డేటాబేస్ కోర్స్. వెబ్సైట్లో వచ్చిందా మీకు డేటాబేస్ 1? అదే నువ్వు నేమ్ ఇచ్చింది డేటాబేస్కి డిఫాల్ట్ నేమ్. ఇది డేటాబేస్ సర్వర్. సో ఇప్పుడు DB అడ్మినిస్ట్రేటర్ తన సిస్టంలో ల్యాప్టాప్ లాగిన క్లయింట్ అప్లికేషన్ ఓపెన్ చేసి క్లయింట్ అప్లికేషన్ ఇచ్చి సర్వర్ కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు తన స్కిల్ చూపించాలంటే ఏం ఎంటర్ చేయాలి, SQL. అంతేగా, SQL కొరీ ఎంటర్ చేసి డేటా లోడ్ చేయాలి. SQL కొరీ ఎంటర్ చేసి డేటాని రిట్రీవ్. అంటే మీకు ఇప్పుడు SQL లాంగ్వేజ్ తెలియదు కదా, రైట్. కొన్ని శాంపుల్ తీసుకోండి. రైట్. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అన్ని SQL క్వరీస్ వస్తాయి బాస్. సో ఇక్కడ మనం డేటాబేస్ క్రియేట్ చేయాలంటే SQL డేటాబేస్ క్రియేట్ DB, ఇది సింటాక్స్ బాస్. సేమ్ లైనక్స్ సింటాక్స్ లాగా ఉంటాయి, బట్ ఇది లాంగ్వేజ్ వేరు. క్రియేట్ డేటాబేస్ స్పేస్ డేటాబేస్. ఇప్పుడు బై డిఫాల్ట్ మనకి ఎన్ని డేటాబేసెస్ ఉన్నాయి మన సర్వర్లో చూసుకోండి. డేటాబేసెస్ ఎక్స్టెండ్ చేయండి. డిఫాల్ట్ ఏముంది మనకి ఇక్కడ, RDS admin అనే ఒక డేటాబేస్ ఉంది. ఓకే. సో ఇప్పుడు నీ కంపెనీలో సెవెరల్ గ్రూప్స్ ఉంటాయిగా, మనం IAMలో గ్రూప్స్ క్రియేట్ చేస్తాం కదా. గ్రూప్స్ అంటే ఏంటి, మన డిపార్ట్మెంట్సే కదా, రైట్. నీకు HR డిపార్ట్మెంట్, సేల్స్, మార్కెటింగ్, IT ఇలా డిపార్ట్మెంట్, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక డేటాబేస్ క్రియేట్ చేయొచ్చు మనం ఇక్కడ, రైట్. డిఫాల్ట్ ఏముంది మనకి RDS admin ఉంది. సో మనం ఇంకొక డేటాబేస్ క్రియేట్ చేయాలి. డేటాబేస్ సెలెక్ట్ చేసుకో. సో ఇక్కడ గ్రాఫికల్ కూడా చేయొచ్చు, న్యూ డేటాబేస్, రైట్. మనం క్వరీ ద్వారా చేస్తాం. న్యూ క్వరీ సెలెక్ట్ చేసుకో. న్యూ క్వరీ ఎవరికి వెళ్ళి ఈ సింటాక్స్ కాపీ పేస్ట్ చేసుకో. కాపీ పేస్ట్ ది సింటాక్స్, రైట్. ఇప్పుడు చెప్పండి. సో అక్కడ మనకి సింటాక్స్ కూడా నేమ్స్ మార్చి చాలు కదా, నెంబర్ ఆఫ్ డేటాబేస్ ఎన్ని క్రియేట్ చేయొచ్చు కదా. లెట్స్ ఎగ్జాంపుల్ సేల్స్ డేటాబేస్ ఎగ్జిక్యూట్ క్వరీ డన్. సక్సెస్ అయిందా, రైట్. ఇంకోటి కావాలా, క్రియేట్ చేసుకో. డన్. ఇప్పుడు 2 డేటాబేస్ క్రియేట్ అయ్యో చూసుకో. ఇక్కడ క్రియేట్ అయినా HR డేటాబేస్ ఉంది, సేల్స్ ఉంది.
రైట్. ఇప్పుడు సేల్స్ డేటాబేస్లో కొంత ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలి. సో ఈ కొరీ క్లోజ్ చేయాలి. రైట్. సో మన దగ్గర 3 డేటాబేసెస్ ఉన్నాయి. ఇది డిఫాల్ట్ హెచ్ఆర్ డేటాబేస్ ఉంది, సేల్స్ ఉంది. సేల్స్ డేటాబేస్ ఎక్స్పెక్ట్ చేస్తే దీంట్లో మనకి టేబుల్స్, రోస్, కాలమ్స్ ఇవన్నీ ఉంటాయి. టేబుల్స్ ఉన్నాయి. సో దీంట్లో మనం ఒక టేబుల్ క్రియేట్ చేయాలి సేల్స్ డేటాబేస్లో. న్యూ కొరీ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేసి టేబుల్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏముంది? క్రియేట్ టేబుల్ ఉందా? ఎస్, ఇది సింటాక్స్. ఎగ్జాంపుల్గా ఈ సింటాక్స్ వాడుతున్నాం. ఫస్ట్ పర్సన్స్ అని ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. దీంట్లో ఇవన్నీ కూడా కాలమ్స్. పర్సన్ ఐడి ఒక కాలం, లాస్ట్ నేమ్ ఒక కాలం, ఫస్ట్ నేమ్ ఒక కాలం, అడ్రస్, సిటీ. రైట్. ఈ కొరీ యూజ్ చేసుకొని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకో. పేస్ట్, ఎగ్జిక్యూట్ ది కొరీ. డన్. సక్సెస్ అయిందా? ఇప్పుడు రీప్రెస్ క్లిక్ చేయి. ఈ టేబుల్ ఎక్స్పెండ్ చేయి. పర్సన్స్ అనే టేబుల్ ఉందో లేదు చూడు. ఇక మనకి ఈ నేమ్తో ఒక టేబుల్ వస్తుంది. వచ్చిందా? డిబి డాట్ పర్సన్స్ అని, ఇది మనం క్రియేట్ చేసిన టేబుల్ పాస్. దీంట్లో డేటా లోడ్ చేయాలి. రైట్. ఎలా డేటా లోడ్ చేస్తావు? డేటా ఎలా ఇన్సర్ట్ చేస్తావు? న్యూ కొరీ సెలెక్ట్ చేసుకో. దానికి కూడా మనకి సింటాక్స్ ఉంది. ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ ఇన్సర్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇది వేరే ట్యాబ్లో ఓపెన్ చేసుకోండి. రైట్. ఇన్సర్ట్, ఇది సింటాక్స్ పాస్. టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేస్తే ఇలా వస్తుంది. రైట్. ఇప్పుడు సింటాక్స్ కాపీ చేసుకొని ఒక నోట్ ప్యాడ్లో పెట్టుకొని మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి టేబుల్ నేమ్ ఏమి ఇచ్చాం మనం? ఎస్, ఇది ఇచ్చాం కదా. వాట్ ఈస్ టేబుల్ నేమ్? పర్సన్స్. యాస్టీస్గా ఈ నేమ్ వాడండి. రైట్. సో కాలమ్ నెంబర్ 1. సో కాలమ్ నెంబర్ 1 ఏం వాడాం? ఎస్, ఫస్ట్ ఇది పర్సన్ ఐడి. నెక్స్ట్ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, అడ్రస్, సిటీ. ఇవన్నీ కూడా ఇక్కడ పేస్ట్ చేసేయండి బస్ 1 by 1. రైట్. చూడండి. నెక్స్ట్ సిటీ. ఇలా మీకు ఎన్ని కాలం కావాలో అన్ని కాలం కామన్ ఇచ్చి ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళచ్చు. రైట్. యా, ఇట్లా స్పేసెస్ లేకుండా చూసుకోండి. సింటాక్స్ లో ఇచ్చారు. రైట్. పర్సన్స్ టేబుల్. రైట్. ఓకే. వాల్యూస్ కాడ పర్సన్ ఐడి అంటే ఎంప్లాయ్ ఐడి అనుకోండి. ఇలా బ్రాకెట్ ఓపెన్ చేసి ఎంప్లాయ్ ఐడి 101, క్లోజ్, కొటేషన్స్ క్లోజ్ చేయండి. వాల్యూ 2లో సేవ్. పర్సన్ ఐడి అంటే ఇంటిజర్ కదా, నెంబర్ ఇవ్వాలి. ఓకే. క్యారెక్టర్స్ అయితే నేమ్ ఇవ్వాలి. ఇంటిజర్ వాల్యూ కదా, పర్సన్ ఐడి అంటే నెంబరే కదా. సో ఇక్కడ పర్సన్ ఐడి అడుగుతున్నాడు. పర్సన్ ఐడి ఏమి ఇచ్చాడు? ఇంటిజర్. ఇంటిజర్ అంటే నెంబరే కదా. కాలం ఇవ్వచ్చు. సో ఇక్కడ చూడండి, పర్సన్ ఐడి అంటే మనకి ఎలా వస్తాయి? పర్సన్ నెంబరే కదా. కస్టమర్ ఐడి అయినా పర్సన్ ఐడి అయినా, ఐడి అంటే ఏంటి? నెంబర్స్. నేమ్స్ కాడ మనకి క్యారెక్టర్స్ వస్తాయి అలా. సో మన కొరీ తీసుకుంటే ఎలాగని ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను కొటేషన్ ఓపెన్ చేసి లాస్ట్ నేమ్, రైట్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేమ్,
రైట్ అడ్రస్ కామా బ్రాకెట్ ఓపెన్ సిటీ క్లోజ్ ది బ్రాకెట్. ఇది క్వరీ బస్. ఓకే, ఇప్పుడు ఈ క్వరీ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఒక రో యాడ్ అయింది మన టేబుల్లో. రైట్, కాపీ చేసుకున్నాం. సో నీ డేటాబేస్లోకి వెళ్ళు. ఇదేగా మన డేటాబేస్. సింటాక్స్ ఓపెన్ చేయి. ఇప్పుడు ఈ క్వరీ ఈ రో అని కాలం అనేది ఈ రో అనేది ఈ టేబుల్లో యాడ్ అయింది. రైట్, ఎగ్జిక్యూట్ చేయాలి. ఎర్రర్స్ ఉంటే చూద్దాం. యాడ్ అయిందా? ఇంకొక రో యాడ్ చేయాలి. వాల్యూ చేంజ్ చేయడం కదా 102. రైట్, ఇక్కడ ఫస్ట్ నేమ్ మారుస్తాం. సో దానికి ఇంకొక వాల్యూ ఇలా తీసుకోవచ్చు. ఇంకొక వాల్యూ తీసుకొని ఇలా ఒకేసారి నెంబర్ ఆఫ్ రోస్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్. రైట్, సో ఇప్పుడు మనకి ఈ టేబుల్ ఇన్ఫర్మేషన్ తెలియాలనుకోండి, దీని మీద రైట్ క్లిక్ చేసి మన డేటాని ఇన్సర్ట్ చేసి ఫుల్ చేయాలి. సెలెక్ట్ టాప్ 1000 రోస్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఇది డేటా ఫుల్ చేయాలంటే మనం యూజ్ చేసే కోరి. రైట్, వచ్చిందా డేటా? లైక్ దిస్. డేటా లోడ్ చేశాను, డేటాని రిట్రీవ్ చేశాను. రిట్రీవ్ చేయడానికి యూజ్ చేసిన సింటాక్స్ ఇది. రైట్, ఈ సింటాక్స్ కాపీ చేసుకుని మీరు ఇది క్లోజ్ చేసి చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు మనం డేటా రిట్రీవ్ చేయాలి. సో న్యూ క్వరీ సెలెక్ట్ చేసుకొని పేస్ట్, ఎగ్జిక్యూట్. వచ్చిందా డేటా? డేటాబేస్లో ఎక్కడ ఉంది మన డేటా? మన క్వరీ ఉంటే చాలు కదా. ఇది డేటాబేస్. రైట్, ఈ డేటాబేసెస్లో మనకి 3 డేటాబేసెస్ ఉన్నాయి. ఈ డేటాబేస్లో మనది సేల్స్ డేటాబేస్లో ఉంది. బట్ నీ క్వరీ తెలిస్తే చాలు కదా. ఎస్, ఇక్కడ నీ క్వరీలో ఇక్కడ ఏముంది? పర్సన్ ఐడి, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, అడ్రస్, సిటీ. ఇక్కడ ఏమి ఇచ్చారు? మెయిన్గా టేబుల్స్. ఇక్కడ టేబుల్ మార్చి ఏ టేబుల్ డేటా కూడా ఆ టేబుల్ వచ్చేస్తుంది కదా. క్వరీ మొత్తం ఈ సేమ్ కదా. ఇక్కడ డేటాబేస్ క్వరీ ఈ రెండు మారుతాయి. ఓకే, ఏ డేటాబేస్లో డేటా కావాలి? సేల్స్ డేటా. టేబుల్ నేమ్ తెలుసు, టేబుల్ నేమ్ పెడతాం. డేటా వచ్చేద్దాం. హెచ్ఆర్ డేటాబేస్, దాంట్లో టేబుల్ నేమ్, డేటా వచ్చేద్దాం. దట్స్ ఇట్. ఇలా మనం డేటాని ఇప్పుడు డేటా లోడ్ చేసేనా, డేటా రిట్రీవ్ చేసేయగలను. ఈ 2 యాక్షన్స్ దేని ద్వారా చేశాను? ఇప్పుడు నీకేం రావాలి? ఎస్క్యూఎల్ గారు నువ్వు ఓన్గా నేర్చుకుంటావో గూగుల్ నుంచి నేర్చుకుంటావో అది నీ ఇష్టం. ఇది మనకి ఎగ్జాంపుల్. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే చాలు, మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ క్వరీస్ అంత టఫ్ ఏం